సర్వతోముఖాభివృద్ధి వైపు నియోజకవర్గం పరుగులు పెడుతున్న తరుణంలో రాజకీయంగా కుట్ర పన్ని అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తే తోలు తీస్తామని వైసీపీ సోషల్ మీడియా మూకలను ఉద్దేశించి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొట్టి శ్రీరాములు జల్ మిషన్ పథకం ద్వారా 1200 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ను నెలకొల్పి నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ మరో ఏడాదిలో తాగునీరు అందించబోతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే జలజీవన్ మిషన్ ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద పొట్టి శ్రీరాములు జలజీవన్ మిషన్ కింద మనం పిలుచుకుంటున్నామో ఆ మహానుభావుని స్మరించుకుంటూ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ పైప్ లైన్స్ కానీ శంకుస్థాపన చేస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రజలు వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్న మంచినీటికి కూడా నోచుకొని మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతృత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మంచినీటిని అందించే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు అని చెప్పేసి వారు అడుగడుగున ప్రశంసిస్తున్నారు. పాపం వైసీపీ నాయకులకి నిద్ర పట్టడంలే. ఇవాళ వైసీపీ నాయకులు ఏ విధంగా దిగజారంటే దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, అభివృద్ధిని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే దుగ్ధతోటి వాళ్ళు విసుక్కొని వస్తున్నారన్నమాట. మా టీడీపీ కార్యకర్త ఒక అతను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అది నాకు చాలా నవ్వు వచ్చింది. ఏంది అరాచకం బ్రహ్మారెడ్డి, గ్రామాల్లో లారీలు పైపులు ఏంటి, ఈ అభివృద్ధి ఏంటి, అసలు మేమేమైపోవాలా, మా పార్టీ ఏమైపోవాలని చెప్పేసి పాపం వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారు. పిన్నెల్లి రాజ్యాంగం అని చెప్పి ఒక పేజీ ఓపెన్ చేసి అరాచకమే అభివృద్ధిగా, అరాచకమే ఈ నియోజక ప్రజలు ఆస్వాదిస్తారన్నట్టుగా మరి వాళ్ళు పోస్టింగులు పెడతా ఉంటే